ఓం శ్రీ గురుభ్యో నమః. ఎల్ల శరీరధారులకు ఇల్లను చికటి నూతి లోపలంద్రళక మీరునే మనుచుమతి భ్రమణంబునం భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణీ. అచ్చపు చీకటింబడి గృహం వ్రతులై విషయ ప్రవిష్ఠులై చచ్చుచు పుట్టుచున్ మరల చెర్విత చర్వణులైన వారికి చచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఎగిననైన హరి ప్రబోధముల్. మందారమకరంద మధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురయంచసను నెతరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల శరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదరు దివ్య పదారవింద చింతనామృత పానమసేమి అసే పాన విశేష మత చిత్తమెరీతి ఇతరంబు చేరనేర్చు అంబుజోదరు దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మటలు వేయునేల. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వంకషాఘౌఘజలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులనగునే పద్మాక్షుమతి రవి ప్రభలులేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి కానవచ్చునే ముఖ్యమైన శరంగ కోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైన దానవేంద్ర. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి ఈ భాగవతంలో కానీ మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ లేకపోతే పురాణాల్లో కానీ మనకి రకరకాలైనటువంటి పదాలు వస్తూ ఉంటాయి. మొట్టమొదటి ఏమిటంటే పరమాత్మ, తర్వాత ఏమో మాయాశక్తి, తర్వాత ఈశ్వరుడు, తర్వాత ఇంకా మామూలుగా ఈ కాలము. ఈ కాలము, ఈశ్వరుడు, మాయాశక్తి అనేటువంటివన్నీ ఈ మూడిటిని కలిపేసేసి ఒక ముద్ద కింద చేసినట్లయితే దానిని పరమాత్మ అనుకుంటాం. ఆ పరమాత్మ యొక్క లక్షణం ఏమిటంటే సర్వవ్యాపకము, మొత్తం అన్నిట్లోనూ కూడా వ్యాపించి ఉన్నటువంటిది. ఇక రెండవది ఏంటి, దానినే పురుషుడు అంటారు. అంటే ప్రతి దాంట్లోనూ కూడా పూరింపబడి ఉన్నది అని అర్థం. కాబట్టి పూరింపబడి ఉన్నది అంటే నిండిపోయి ఉన్నది, సర్వవ్యాపకమైనటువంటిది. తరువాత ఆ పరమాత్మయే ఈశ్వరుడు, ఆ పరమాత్మలోనే మాయాశక్తి, పరమాత్మలోనే కాలము, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాయాశక్తిలో పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచప్రాణాలు, పంచ సంబంధమైనటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ మాయాశక్తిలో నుంచే ఈ మనం చూస్తూ ఉండేటువంటి ఈ దృశ్యమాన ప్రపంచం అంతా ఏర్పడింది. అంటే గెలాక్సీల దగ్గర నుంచి, నక్షత్రాల దగ్గర నుంచి, ఆకాశం దగ్గర నుంచి, ఈ భూమండలం దగ్గర నుంచి 84 లక్షల జీవరాశులు, వీటిలన్నిట్లోనూ కూడా
ఏమిటి పంచభూతములు ఉన్నాయి. పంచభూతములు అంటే పృథివీతత్వము అంటే పదార్థమయము, అగ్నితత్వము ఎనర్జీ సిస్టమ్, వాయుతత్వము చలించేటువంటిది, ఆకాశము స్పేస్, జలము, ఇవన్నీ నిలబడి ఉండడానికి కావలసినటువంటి ప్రాణశక్తి స్వరూపమైనటువంటి జలము. కాబట్టి వీటిల్ని దాటి మనకి ఏ పదార్థము కూడా కనిపించదు. కాబట్టి ఇప్పుడు అగ్నితత్వం ఉంది అన్నాం అనుకోండి, జ్యోతిస్వ అగ్ని అన్నాం. అగ్ని అనేటప్పుడు నక్షత్రాలన్నీ అగ్నితత్వంతో కూడుకుని ఉంటాయి. దాంట్లో పృథ్వీతత్వం చాలా తక్కువ ఉంటుంది, వాయుతత్వం చాలా తక్కువ ఉంటుంది, అగ్నితత్వం జ్యోతిస్తత్వం మాత్రమే ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మామూలుగా భూమండలం దగ్గరికి వచ్చేటప్పుడు భూమిలో పదార్థమయం ఎక్కువ ఉంటుంది. కంపారిటివ్గా మిగతా అగ్ని, వాయు, జలం ఈ తత్వాలన్నీ కూడా కొద్ది ప్రపోర్షన్స్లో మన కంటికి మనకు ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పాడు అంటే, ఇవి మాయారచిత అంతరాత్మ స్వదేహినం అన్నాడు. అంటే ఓ పరీక్షతో ఇది మాయాశక్తిలో నుంచే ఈ అంతరాత్మమైనటువంటి, అంతరాత్మ అంటే ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి ఇదంతా కూడా బ్రెయిన్ సిస్టమ్ అనుకున్నట్టు ఇది పదార్థమయం కదా. సో మాయాశక్తిలో నుంచే ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మాయాశక్తి, మాయా కాదు, మాయా అనేటువంటిది ఒక శక్తి. కాబట్టి శక్తి ఈ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ c² అని ఐన్స్టీన్ కనిపెట్టినటువంటి సిద్ధాంతం. అంటే ఎనర్జీలో నుంచి పదార్థం వస్తుంది, పదార్థం ఎన్నిహిలేట్ అయిపోతే మళ్ళీ ఎనర్జీ కింద మారిపోతూ ఉంటుంది అనేటువంటి ఈక్వేషన్ కానీ మనకు అర్థమైతే మాయాశక్తిలో నుంచే మనం చూస్తూ ఉండేటువంటి సమస్త జీవరాశి కూడా వచ్చేసింది. అంటే ఏమిటి, సాధారణమైనటువంటి జీవకణాలలో ఉండేటువంటి ప్రోటోప్లాజం, సైటోజామ్, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, అందులో ఉండేటువంటి మెకానిజమ్స్ ఒకటేమిటి, మొత్తం ఇవన్నిట్లోనూ కూడా పదార్థం ఉన్నది. అందులో స్పేస్ ఉంది కాబట్టే పదార్థం ఉండగలుగుతోంది, దాంట్లో చలనం ఉంది కాబట్టే దాంట్లో కదిలేటువంటి స్థితి వాయుతత్వం ఉన్నది. అది వాయువుని, జీవకణాలు వాయువుని పీల్చుకుంటున్నాయి, లోపలికి తీసుకుంటాయి, దాంట్లో తయారైనటువంటి వాటి బయటికి వదిలేస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్లన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీనిని స్థూలంగా పంచభూతాత్మకమైనటువంటి మాయా విరచితమైనటువంటి మాయారచితాంతరాత్మ స్వదేహినం, ఈ స్వదేహం ఈ దేహంలో ఉందయ్యా. ఇలా ఉన్నటువంటి స్థితిని మనం ఆలోచించకుండా ఈ మాయాశక్తి ఏం చేస్తుంది అంటే, బయలాజికల్ సిస్టమ్స్ ఈ విధంగా ఫార్మ్ అయినప్పుడు ఎదురుగా ఉండేటువంటి బయలాజికల్ సిస్టమ్స్లా కనిపించేటువంటి దృశ్యమాన జగత్తుతో ఇంటరాక్షన్ అయిపోతూ ఉంది. ఇలాగ అయిపోతూ ఉండేటువంటి ఈ స్థితిని అంతటినీ కూడా దేహంలోనే ఉండేటువంటి ఒక వెలుగు, ఒక తెలుసుకునేటువంటి తత్వం, ఒక జ్ఞానం, ఆ జ్ఞానం నిరాకారమైనటువంటిది, నిర్గుణమైనటువంటిది, అది మాత్రం అలా తెలుసుకుంటూ ఉంటుంది అంతే. దాని పని తెలుసుకోవడమే తప్ప తెలుసుకున్న వస్తువులతో తాదాత్మ్యం చెందిపోయి అవి నావి, అది నేను అనుకునేటువంటిది కాదు. కాబట్టి అలా ఉండి చూస్తూ ఉండేటువంటి వాడిని క్షేత్రజ్ఞుడు అంటే, జ్ఞ అంటే తెలుసుకునేటువంటి వాడు, తెలుసుకునే తత్వము. క్షేత్రము అంటే శరీరము, అంటే ఆల్ బాడీస్, వీటిలన్నిట్లోనూ కూడా ఒక తెలుసుకునేటువంటి ఒక నాలెడ్జ్, ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఆ జ్ఞానమే చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి యమేవ భాంతమనుభాత్యే సమస్తం జగత్ అని, అదే చక్షురాదికరణ ద్వారాల ద్వారా బయటికి వెళ్ళి ప్రపంచానికి సంబంధించినటువంటి అన్నీ తీసుకొచ్చి మనసులో పారేస్తూ ఉంటుంది. ఇది జరిగేది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, తస్మాన్ మనోలింగమదో వదంతి గుణాగుణత్వస్య పరావరస్య. దీనివల్ల ఏమైపోతుంది, ఈ మనసులో ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనలో ఉండేటువంటి ఆ జ్ఞానస్వరూపమైనటువంటిది తెచ్చుకుని మనసులో పారేస్తూ ఉంటే, అప్పుడు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి దాంట్లో చిత్తం ప్రేరేపించబడి
ఆ అనుభవాలు అవన్నీ నిజం అనుకుని, అవి సత్యం అనుకుని, అవి నిత్యం అనుకుని, అవే మన ఉద్ధరించేవనుకుని ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ మనిషి ఎక్కడ పడిపోతుంటే సంస్కృతి చక్రకూటం, చక్రం కింద సంసారం అనేటువంటి ఆ కూటంలో సంస్కృతి అంటే సంహారం, దాంట్లో పడిపోతూ ఉంటాడు. ఇలాగ చూసేటువంటి వాడినే నేను అనేటువంటి భావంతో అక్కడ ఆగిపోయి, మన మనసులోనే కదులుతూ ఉండేటువంటి సుఖాలని, దుఃఖాలని, ఆనందాలని, ఆలోచనల్ని, వీటిలన్నిటినీ కూడా ఒకటి లోపలుండి చూస్తున్నాడు అని ఆ చూసేటువంటి వాడినే నేను అని చెప్పి అక్కడ ఆగిపోయినట్టయితే సంస్కృతి చక్రకూటంలో వీడు పడడానికి అవకాశం ఉండదు. అలా కాకుండా ఈ చూసేటువంటి వాడిని మర్చిపోయి చూడబడేటువంటి వస్తువులతో మనసు ఈ అంతఃకరణ చతుష్టయం కానీ లావాదేవీలు పెట్టేసుకుంటే తస్మాన్ మనోలింగమదో వదంతి గుణాగుణత్వస్య పరావరస్య. అప్పుడు ఏం జరుగుతుంది? అవరతస్వ నిష్కృష్టమైనటువంటి జన్మలకు కారణమవుతోంది. నెంబర్ 1. 2 ఏమవుతోంది? అగుణత్వస్య బంధమోక్షాలకు ఆదహ ఈ మనహే లింగం కారణం వదంతి అని. కాబట్టి మనసే అన్నిటికీ కారణము అనేటువంటి విషయాన్ని ప్రతి మనిషి కూడా ఒప్పుకు తీరాలి. కానీ మానవుడికి మాయ వల్ల ఏం జరుగుతుంది? నా మనసు నా కంట్రోల్లోనే ఉంటుంది అనేటువంటి ఒకానొక దురభిప్రాయంతో, ఒకానొక ఆత్మవంచనతో ప్రతి మనిషి బతుకుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇంకా 8వ శ్లోకంలో ఆయన ఏమన్నాడు అంటే, పరీక్షితు రహుగణుడితో గుణానురక్తం వ్యసనాయ జంతో క్షేమాయ నైర్గుణ్యమధో మనస్యాత్ యథా ప్రదీపో ఘృతవర్తిమశ్నన్ శిఖా సదూమా భజతి హ్యన్యదా స్వం పదం తదా గుణకర్మానుబద్ధం వృత్తిర్మనశ్రయతేన్యత్ర తత్వం. తర్వాత ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. పరీక్షిత్తు ఏమన్నాడు అంటే, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి కారణాలు త్రిగుణాత్మకం కదా అంటే ఏమిటి? ప్రతిదీ కూడా త్రిగుణాత్మకము అంటే సత్వ రజస్తమో గుణాలతో కూడుకున్నటువంటిది. కాబట్టి ప్రకృతి మనం చూస్తూ ఉండేటువంటిది అంతా కూడా సత్వ రజస్తమో గుణం, ప్రతిదీ కూడా క్రియాశీలం అవుతుంది. మనం చూస్తున్నటువంటి జగత్తులో ఉండేటువంటి ప్రతిదీ కూడా పదార్థం మొద్దు అంటే తమో గుణంతో కూడుకున్నది. సత్వగుణం అంటే అన్నిటినీ కూడా మీద వేసేసుకునేటువంటి మనస్సు లాంటిది. రజోగుణం అంటే కదలిక, అంటే ప్రాణం కదులుతుంది, కాలం కదులుతూ ఉంటుంది. ఈ కదలికలన్నీ కూడా తమోగుణం అంటే మొద్దు లాంటి పదార్థంలో ఇవన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఈ తిరుగుతూ ఉండేటువంటి వాటిలన్నిటినీ కూడా ఒక తెర మీద బారేస్తూ ఉంటాయి. తెల్లగా ఉండేటువంటి తెర సత్వగుణం. ఆ సత్వగుణం మీద ఏ పదార్థాలు ఏ అనుభవాలు ఏమీ లేకుండా అవి ప్రశాంతంగా ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతే అప్పుడు ఆ సత్వగుణం, అటువంటి సత్వగుణం అంటే ఇక్కడ మనసు అనుకుందాం. ఆ మనసు కలిగినటువంటి వాడు ఏ కొత్త కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ అవ్వడు, ఏ విధమైనటువంటి సుఖ దుఃఖాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలలోకి ఇన్వాల్వ్ అవ్వడు. ఆ సత్వగుణ ప్రధానుడైనటువంటి శ్రీహరిని తన మనసులోనే నింపుకుంటూ ఆ గోపాలకృష్ణున్నో, ఆ శ్రీరామున్నో, ఆ అమ్మవారునో ఆ మనసు అనేటువంటి తెర మీద పెట్టి ఆ స్తోత్రాలని, ఆ పదాలని, వాటిల్నే దాని మీద పెట్టుకుని దానితోనే జీవితం గడుపుతూ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాడైతే గృహ కార్యాలని ఏ విధమైనటువంటి లేపనము లేకుండా ఓర్పుతో, సహనంతో, దేని మీద కూడా ఆసక్తి లేకుండా ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే తనని తాను ఉద్ధరించుకుంటూ ఉంటాడయ్యా. ఇలాగా ఆ మనసు ఏమవుతోంది అంటే ఇలాగ కనిపించేటువంటి బాహ్య ప్రకృతి యొక్క గుణానురక్తం వ్యసనాయ జంతోహో, అందువల్ల జంతుహో అంటే మనిషి అన్నమాట. ఇక్కడ మనస్సు గుణానురక్తం. ఏమి జరుగుతోంది అంటే బాహ్యంలో ఉండేటువంటి లేకపోతే మనలోనే ఉండేటువంటి బాహ్యం అంతరంలో ఉండేటువంటి విషయభోగములందు అనురాగం కలిగిపోతుందయ్యా.
అంటే గుణానురక్తం మనః, మనస్సుకున్న లక్షణం ఏమిటి అంటే గుణానురక్తం. బయటకు కనిపిస్తున్నటువంటి ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి ప్రతి పదార్థము చేత అనురక్తం కలుగుతోంది. అనురక్తము అంటే కంటిన్యూస్గా దాని యందు ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నట్లయితే మనకి ఈ అనురక్తి, ఈ దానితో ఆసక్తి పెరిగిపోవడం అనేటువంటిది అది మన సిస్టంలో ఇన్బిల్ట్ అయిపోయింది. అది ఇన్బిల్ట్ అయిపోయి అవన్నీ కూడా చాలా న్యాచురల్లే అనుకుంటూ ఉంటాం. ఏమండి పువ్వుని చూసామంటే ఎంతో అందంగా ఉంది అనుకోవడం అనేటువంటి తప్పు. అంటే తప్పని కాదు, అక్కడ నువ్వు ఒప్పుకోవాల్సింది ఏమిటంటే పువ్వుని చూస్తే, ఓ పండుని చూస్తే, ఒక ఆభరణాన్ని చూస్తే, ఒక వ్యక్తిని చూస్తే మన మనసు జామని వెళ్ళి వాటి మీద పడిపోయి దానితో కంటిన్యూస్గా రక్తి ఆసక్తి పెంచుకుంటూ ఆ పదార్థాల వల్ల వచ్చేటువంటి సుఖదుఖాల్ని మనసులో వేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటావు, నవ్వుతూ కూర్చుంటావు, సంతోషిస్తూ కూర్చుంటా ఉంది. చూసావా? ఇది గుణానురక్త మనః గుణానురక్త. ఇది ఏం చేస్తుంది? వ్యసనాయ నైర్గుణ్యం. ఇప్పుడు ఏమవుతుంది? ఇలాగ ఉండడం వల్ల వ్యసనాయ నీకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ దుఃఖం కలగడం, ఇప్పుడు మనకి కావలసినటువంటి ఆభరణమో, పండో, పువ్వో, మనిషో ఆవేళ మనకి రాలేదో, ఏదో జరిగింది అనుకోండి అనేటప్పటికి మనకి ఏమైపోయింది? దుఃఖం వచ్చేస్తుంది మనకి. అయ్యో ఏమిటి ఈవేళ రాలేదేమిటి, అయ్యో ఈవేళ ఈ పువ్వులు పెట్టుకోలేదేమిటి, అయ్యో ఈ ఆభరణాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి ఏమిటి, ఈవేళ ఏమిటి డల్గా ఉంది అనేటువంటి పదార్థాలతో కూడుకున్నప్పుడు వాటిల్లో ఏదైనా సరే తేడా వచ్చేటప్పటికి వ్యసనేనా దుఃఖపడిపోతూ ఉంటావు. చూసావా? ఈ దుఃఖం దేనివల్ల వస్తోంది? ఎవరు అనుభవిస్తున్నారు ఈ దుఃఖాన్ని? నీ మనసు అనుభవిస్తుంది. కాబట్టి ఈ మనసుని బయటికి పంపిస్తే వచ్చినటువంటి గొడవ. కాబట్టి మనసే కారణము. అందువల్ల నైర్గుణ్యం క్షేమాయ శాతగును. ఈ మనసును అలా పంపించకుండా ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి, ఈ ఆసక్తులను వదిలేసేసి మనసులో భగవత్ స్వభావాన్ని నింపుకున్నట్టయితే అప్పుడు మనకి క్షేమాయ స్యాత్ సుఖం వస్తుంది. కాబట్టి ఇది ఎటువంటిది అనేటువంటి విశేషాన్ని ఆయన చెప్తూ ఒక ఎగ్జాంపుల్ కూడా యథా ప్రదీపోభూత ఘృతవర్తిమశ్నన్ శిఖా సధూమా భజతి హన్యదాస్వం అన్నాడు. ఓ దీపం ఉందయ్యా పరీక్షితు, రాహుగనుడికి ఆయన చెప్పాడు ఎగ్జాంపుల్. ఓ దీపం ఉంది, నేతిలో ముంచినటువంటి ఒత్తి పెట్టాం, ఒత్తి పెట్టి దాన్ని వెలిగించాం. అప్పుడు వెలిగించినప్పుడు ఆ అగ్నిహోత్రం ఏం చేస్తుంది అంటే ఈ ఒత్తులో ఉండేటువంటి నేతిని అది పీల్చేస్తూ ఉంటుంది. ఆ అగ్ని ఒత్తినేమో నేతిలో బాగా తడిపేసిన తర్వాత వెంటనే దాన్ని అంటించాం, అగ్ని వస్తుంది. ఇప్పుడు అగ్ని ఏం చేస్తుంది అంటే ఆ ఒత్తులో ఉండేటువంటి నేతిని నేతిని పీల్చేస్తూ ఉంటుంది. అలా పీలుస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏమవుతుందంటే పొగొస్తుంది, దాంతోపాటు జ్వాలలు కూడా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అదే ఆ దీపం ఉందే, ఆ అగ్నిహోత్రం ఉందే, అది నేతిని గ్రహించడం మానేసిందనుకో, అప్పుడు ఏమైపోతుంది? ఆ ఒత్తి కాలిపోయి తన స్వరూపమైనటువంటి ఆ భూతాగ్నిలో విలీనమైపోతుంది. అప్పుడు ఆ ఒత్తి ఏమవుతుంది? ఒత్తిలో నెయ్యి ఎండిపోయింది అంటే ఏమైపోతుంది? ఆ ఒత్తి పూర్తిగా కాలిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒత్తి ఏమిటి అంటే మానవుడి యొక్క మనసు. ఈ మనసు దేనిని పీల్చిపెట్టింది అంటే మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తులు, మనకు కనిపిస్తున్నటువంటి వస్తువులు, మనకు కనిపిస్తున్నటువంటి కోరికలు, మనకు కనిపిస్తూ ఉండేటువంటి సమస్త విషయ భోగములు అనేటువంటి నేతి చేత మన మనసు బాగా తడిసిపోయింది. ఇప్పుడు తడిసిపోయినప్పుడు ఏమవుతుంది? వెంటనే మనసు యాక్టివేట్ అయిపోతుంది, అంటే అగ్నితత్వం వస్తుంది, అంటే హుషారు వచ్చేస్తుంది అన్నమాట. హుషారు వచ్చేసేటప్పటికి ఏమైపోతుంది? దాంట్లో నుంచి పొగలు వస్తాయి, ఇంకా బాగా వెలుగుతూ ఉంటుంది. ఇంకా బాగా వెలగడం అంటే ఏమిటంటే మళ్ళీ ఈ మనుషులతో ఇంకా ఇంటరాక్ట్ కావాలి, ఇంకా రేపు చూడాలి, ఎల్లుండి చూడాలి, మాట్లాడాలి, చేయాలి, ఈ ఆభరణాలు ధరించాలి, ఈ వస్త్రాలు ధరించాలి, సుఖాలు అనుభవించాలి అనేటువంటి ఆ అగ్ని ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ధూపం వస్తూ ఉంటుంది, అంటే
పొగ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అవి దొరకనప్పుడు ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, డల్నెస్ అయిపోతుంది, మొహం అంతా వాడిపోతూ ఉంటుంది, ఏదో చింతగా కూర్చున్నటువంటిది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇదంతా మనసు అనేటువంటి ఒత్తిలో ఉండేటువంటి నెయ్యి అంటే ఈ పదార్థాలు అన్నమాట. అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి జగత్తులో కనిపిస్తున్నటువంటి పదార్థాల యొక్క గుణములు. గుణము అంటే కూడా పదార్థము అని అంటే ఏమిటంటే నేతి లాంటి ద్రవాన్ని గుణము అని కూడా అంటారు. కాబట్టి ఇటువంటివన్నీ మనసు అనేటువంటి ఒత్తిలో ఉంది. ఇప్పుడు ఈ మనసు అనేటువంటిది ఈ నేతిని అంటే మనలో రగిల్చేటువంటి ఈ సమస్త భూప్రపంచంలో కనిపించేటువంటి వాటిని మన మనసు అనేటువంటి ఒత్తు పేల్చకుండా వదిలేసింది అనుకుందాం. ఇప్పుడు మన మనసు ఇంద్రియాల వేటి మీద ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా దానిని అలాగే ఉంటే అప్పుడు దాన్ని వెలిగించినా అప్పుడు ఏమవుతుంది, ఈ మనసు అనేటువంటిది ఆ అగ్నిజ్వాలలో పూర్తిగా దగ్ధమైపోతుంది. ఇక్కడ అగ్ని అనేటువంటిది ఏమిటంటే జ్ఞానము. కాబట్టి మనసు అనేటువంటిది పరమాత్మ స్వరూపమైనటువంటి జ్ఞానంలో పూర్తిగా విలీనమైపోతుందయ్యా. అది చెప్పాడు. యథా ప్రదీపో బాగుగా వెలిగేటువంటి దీపం ఏమిటంటే జ్ఞానం. మన జ్ఞానం కదా, మనలో ఉండేటువంటి జ్ఞానమే చక్షురాది ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి నేతి రూపంలో మనసు అనేటువంటి ఒత్తిలో పాడేస్తూ ఉంటే ఆ జ్ఞానం ఏం చేస్తుంది, వాటిని కనిపించేటట్టు చేస్తుంది. ప్రదీప్తో ఘృతవర్తి అంటే ఆ నేతితో కూడుకున్నటువంటి వర్తి ఆ ఒత్తు అశ్నం తినేస్తూ ఉంటుంది. ఏమిటన్నమాట, ఈ మనసు ఈ నేతినంతా కూడా తినేస్తూ ఏమవుతుంది, శిఖాహ అది శిఖలు వస్తూ ఉంటుంది, దాంట్లోంచి ఇంకా యాక్టివ్గా అయిపోతూ ఉంటాం. ధూమాహ పొగ కూడా వస్తూ ఉంటుంది, పొగ కూడా కమ్మేస్తుంది. ఇక పొగ అంటే ఏమిటనమాట, కనిపించే రోజు వచ్చేటువంటి వాళ్ళు రాకపోతే చింత దుఃఖం, ఎందుకు రాలేదు ఏమిటి, ఈ వస్తువు కోసం బజార్కి వెళ్తే ఇది దొరకలేదు, ఈ చీర కట్టుకుందామంటే ఈ చీర చిరిగిపోయింది, ఈ ఆభరణాలు వేసుకుంటాం ఇది లేదు, అనుకున్నటువంటి సినిమా టికెట్లు దొరకలేదు, లేకపోతే ఇంకొకటి చిన్న దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు కూడా చింతతో నిండిపోయేటువంటి దానిని ధూమము అంటారు, పొగ అంటారు, శిఖ. ఆ కోరికలు మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉండేటువంటిది సధూమా భజతి హన్యద్యాస్వయం. అలాగ ఈ నేతిని కానీ వదిలేసినట్లయితే వెంటనే ఈ మనసు అనేటువంటిది జ్ఞానస్వరూపమైనటువంటి ఆ అగ్నిలో పూర్తిగా దగ్ధమైపోతూ ఉంటుందయ్యా. అదే తన స్వరూపమైనటువంటి జ్ఞానంలోకి మనసు లీనమైపోతూ ఉంటుంది. కాబట్టి గుణకార్య విభాగ పదం తథా గుణకర్మానుబద్ధం. ఈ గుణములు అంటే బయటికి కనిపించేటువంటి పదార్థాల్లో ఉండేటువంటి గుణాల చేత ఆ విషయభోగములందు బద్ధం, ఆ బంధింపబడేటువంటి మనస్సు నిరంతరంగా ఏం చేస్తుందంటే ఆలోచనని సృష్టిస్తూ వృత్తి మనశ్రయతే అన్యత్ర తత్వం. ఇలాగ బయట చూస్తూ ఉండేటువంటి వస్తుజాలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే వృత్తి అంటే ఆలోచనలు అన్నమాట. ఏమిటి మనసు వృత్తులను అన్యత్ర వృత్తులను ఇంకా ప్రేరేపిస్తూ ఉంటుంది. అబ్బో ఈవాడు ఈ పని చేస్తాం, ఈవాడు అది చేద్దాం, ఈవాడు ఇది చేద్దాం, ఈ మనిషితో ఈ విషయం గురించి ఈవాడ మాట్లాడదాం, దీని గురించి ఈవాడు డిస్కస్ చేద్దాం, ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం అనేటువంటి ఆలోచనలు అన్నీ కూడా అలాగే పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది అంటే అలాగా పెరిగిపోకుండా ఆపేస్తే అన్యత్ర అట్లు కాకుండా తత్వం పదంను శ్రయతే. అలాగ ఈ నూనెతో నింపకుండా, ఈ నేతితో నింపకుండా, ఈ అనురాగంతో నింపకుండా, ఈ ఆలోచనలతో నింపకుండా మనసు అనేటువంటి దానిని ప్రశాంతంగా ఓన్లీ ఆ అగ్నితత్వం జ్ఞానస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సాకార రూపాన్నో నిర్గుణమైనటువంటి రూపాన్నో అలాగే మనసులో మనోఫలకం మీద దాన్ని నిశ్చలంగా పెట్టుకున్నట్టయితే అప్పుడు మనకి దుఃఖం అనేటువంటిది ఉండదు. అదే ఆత్మతత్వం. అంటే నిర్వికల్పమైన మనస్సే ఆత్మ అని డెఫినేషన్. నిర్వికల్పం, ఏ విధమైనటువంటి సంకల్పాలు లేనటువంటి మనసే ఆత్మ. అందువల్ల
దీనికే మనసే బంధమోక్షాలకి కారణం అనేటువంటి విషయాలనే ఆయన చెప్తూ భగవద్గీతలో ఏమన్నాడంటే ఉద్ధరేతి ఆత్మన, మనసుని మనమే ఉద్ధరించు, ఆత్మానం ఆ పరమాత్మ స్వరూపంతోనే ఉద్ధరేత్ ఆత్మన, మనస్సుని ఆత్మానం అలాగ ఉద్ధరించుకుంటూ ఉండాలి. తర్వాత ఆత్మానం అవసాదయేత్, అటువంటి మనసుని అవసాదయేత్ కింద పడనివ్వకుండా చూడాలి. అంటే ఏమిటనమాట, ఈ బయటి ప్రపంచంతో మన మనుషులను చూసేటప్పటికి వెంటనే మన మనసు వెళ్ళి వాళ్ళ మీద పడిపోతుంది. వాళ్ళు ఏం చొక్కాలు ధరించారు, ఏ చీరలు కట్టుకున్నారు, ఏ వస్తువులు తెచ్చారు, ఏం ఎటు కదులుతున్నారు, ఏమిటి అనేటువంటి అవసాదయ్యైతే ఆ మనసు కింద పడిపోతూ ఉంటుంది. అక్కడ ఎదురుగా విగ్రహాలను చూడకుండా, పారాయణ మీద భక్తి పెట్టకుండా, ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా అవసాదయ్యత కింద పడిపోతుంది. ఆత్మానాం అవసాదయ్యేత్, అటువంటి మనసు ఉందే, అటువంటి ఆత్మయేవ, అటువంటి మనసే ఆత్మనో, అలాగ భగవంతుడి మీద పెట్టినటువంటి ఆత్మయేవహి ఆత్మనో బంధు, అటువంటి ఆత్మయే బంధువు అవుతుంది. అలాగ కాకుండా అవసాదయ్యే కింద పడిపోయినటువంటి ఆ మనసు ఉందే, ఆత్మయేవ రిపుహ, అదే ఆత్మ నీకు శత్రువు అవుతూ ఉంటుంది. అంటే నీ మనసే రెండిటికి కారణం అనేటువంటి విషయాన్ని మరో శ్లోకంలో చెప్తూ, బంధురాత్మాత్మనస్తస్య ఆత్మావై ఆత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మా వై ఆత్మ వర్తేతాత్మైవ శత్రువత్. ఎవడి మనసైతే ఆత్మనైవ తన వివేకం చేత ఆత్మ మనస్సుని జయిస్తాడో అటువంటి వాడి మనసు వాడికి బంధువు అవుతుంది. అనాత్మనస్తు, అనాత్మ అయినటువంటి మిగతా బాహ్య ప్రపంచంలో మీద కానీ పడినట్లయితే ఆత్మ శత్రువత్, అదే ఆత్మ నీకు శత్రువు అవుతుంది అనేటువంటి విషయాన్నే ఇక్కడ రఘుగణుడికి ఆయన చెప్పాడయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది